చెల్లెల్ని చూడాలన్నావు కదమ్మా. చూడు చూడు చూడమ్మా, నువ్వే ఆశ్చర్యపోతావు. చూడమ్మా. ఏం నాని, ఈ వర్ష నా చెల్లెలు ఒకటే అంటున్నావా? అవును సమంత, వర్ష పేరుతో ఇన్నాళ్ళు రాణి చెల్లెలుగా పరిచయమైన ఈ వర్షయే నీ సొంత చెల్లెలమ్మా. మీరిద్దరూ కవులు పిల్లలమ్మా. ఆ రోజు అన్నయ్య దగ్గర నుంచి దూరమైంది ఈ వర్షయేనమ్మా. ఆ రాణి కూడా ఇంకెవరో కాదమ్మా, దేవరాజు కూతురు కీర్తి. తనే వర్షాన్ని పెంచిందమ్మా. ఈ రోజే నాకు ఈ నిజం తెలిసింది. తనని మన ఇంటికి తీసుకొద్దామనేసరికి ఇదిగో ఇలా జరిగిపోయింది. లేదు, నేను నమ్మలేకపోతున్నాను. నా చెల్లెలు వర్ష ఈ వర్ష ఒకరు కాదు. నువ్వే పొరపాటు పడుతున్నావు. అయ్యో లేదు సమంత, నేనన్నీ తెలుసుకున్నాకే మన వర్ష అని నిర్ణయించుకున్నాను తల్లి. అందుకే వర్ష మన ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను. కానీ పరిస్థితి ఇలా అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకునే సమయం, పరిస్థితి కూడా లేదమ్మా. ముందు తనకి రక్తం ఇవ్వాలి. ఎలాగైనా మీ చెల్లెల్ని కాపాడుకోవాలి. నా మనవరాల్ని కాపాడు తల్లి. అమ్మా, ఇప్పుడు అవకాశం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీకు పుణ్యం ఉంటుందమ్మా. నువ్వు ఏ మాత్రం ఆలోచించినా నీ చెల్లెలు శాశ్వతంగా మనకు దూరం అయిపోతుందమ్మా. ఇక చాలు నాని, ఇప్పుడు కూడా నువ్వు ఇలా నాటకాలు ఆడడం నాకు నచ్చలేదు. నాటకమా? నేనేం నాటకం ఆడానే? నాటకం కాక ఇంకేంటి? నీకు ముందు నుంచి వర్ష అంటేనే ఇష్టం. తనకి నేనే అన్యాయం చేశానని నీకు నా మీద కోపం. వర్ష బాగుండాలి, వర్ష హ్యాపీగా ఉండాలి, ఈ వర్ష సుఖపడాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు వర్ష ఈ పరిస్థితుల్లో ఉండేసరికి దాన్ని కాపాడ్డానికి నా చెల్లెలు వర్ష అంటూ కొత్త నాటకం ఆడుతున్నావు. అది తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఈ వర్ష మన వర్ష. నేనే అన్ని ఎంక్వైరీ చేశానని చెప్తున్నాను కదమ్మా. అనవసరమైన మూర్ఖత్వానికి పోవద్దు సమంత. ఇప్పుడు తను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నువ్వు రక్తం ఇస్తేనే తన ప్రాణం నిలబడుతుంది. ముందు దాన్ని బతికించు సమంత, నీకు దండం పెడతాను. కావాలంటే నీకన్ని నిజాలు తర్వాత చెప్తాను. నువ్వు నీ మూర్ఖత్వంతో నీ సొంత చెల్లెల్ని దూరం చేసుకోవద్దే. ఎలా కనబడుతున్నాను నాని నీ కంటికి? నువ్వేం చెప్తే అది నమ్మేస్తాననుకుంటున్నావా? చచ్చినా నమ్మను. ఒకవేళ ఈ వర్ష నిజంగా నా చెల్లెలే అయితే దాన్ని నేను కాపాడు. అక్క జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నది నాకు చెల్లెందుకవుతుంది? నా భర్తని నాకు దూరం చేయాలనుకున్నది నాకు ప్రాణం ఎలా అవుతుంది? నేను ప్రేమించిన వంశీని తన వైపుకు తిప్పుకున్న దాన్ని నేను రక్తం ఇచ్చి ప్రాణాలెందుకు కాపాడతాను? నువ్వు చెప్పింది నిజమే అయినా అది నా చెల్లెలు వర్ష అయినా సరే నేను దాన్ని కాపాడను. అది చచ్చిపోవాలి. అది చచ్చిపోతేనే వంశీ నాకు దగ్గరవుతాడు. అది బ్రతుకున్నంత వరకు వంశీ నాకు దూరంగానే ఉంటాడు. నా వంశీ నాకు కావాలి. నాకు చెల్లెలు అవసరం లేదు. ఇది నీ నాటకమైనా నిజమైనా సరే వర్షం నిన్ను కాపాడడం కలే అవుతుంది. దాని బుద్ధేంటో నాకు తెలుసు.
అది ఎంత స్వార్థపరురాలో నాకు తెలుసు. అలాంటి మనిషిని నా రక్తం ఇచ్చి నేనెందుకు కాపాడతాను? నా చెల్లెలి వర్ష మీద నాకెంతో ప్రేమ ఉంది. కానీ ఆ వర్ష ఈ వర్ష ఒకరే అయితే మాత్రం నాకు శత్రువే అవుతుంది. అది ఎప్పటికీ బ్రతకకూడదు. అసలు నీకు బుద్ధుందా? ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాలు నా కంటికి కనిపించింది. మన ఇంటి వారసురాలు మనకు కనిపించింది. తనని కాపాడుకోవాల్సిన బాధ్యతతో తపనతో నేనింతగా ఇన్ని ప్రయత్నాలు చేసి నిన్ను అడుగుతుంటే నువ్వు ఇంత మూర్ఖత్వంగా మాట్లాడతావా? సీత కడుపున మీరిద్దరూ పుట్టారు. ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టారే. త్యాగానికి ప్రతిరూపంతో వర్ష నిలబడింది. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా నువ్వున్నావు. ఇప్పుడు నువ్వు దాన్ని కాపాడను అంటున్నావు కదా? నిజానికి నిన్ను నేను అసహించుకోవాలి. అంటే నా జీవితంతో ఆడుకున్న దానికి నేను జీవితాన్నివ్వాలా? నా ప్రేమని దోచుకున్న దానికి నేను ప్రాణం పోయాలా? అది కల్లో కూడా జరగదు. దానికి రక్తం ఇచ్చి కాపాడడం కాదు, నా చేతులతో నేనే దాని ప్రాణం తీసేస్తాను. సమంత, సమంత, అయ్యో సమంత! డాడీ, అమ్మ ఎక్కడుందో తెలిసిందా? అమ్మ కనిపించిందా? లేదమ్మా, చాలా చోట్ల వెతికాను. సీత ఎక్కడా కనిపించలేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు. నాకు భయంగానే ఉంది. ఏంటి బాబు, సీతలాంటి మంచి మనిషికి ఏం జరుగుతుంది? ఎవరైనా ఏమన్నా చేసుంటారా? అలా మాట్లాడకు తులసమ్మా. సీతకి ఏం కాదు. తను ఎక్కడో ఉండే ఉంటుంది. బ్రో, నీకేమైనా కనిపించిందా? లేదు బ్రో, నేను చాలా చోట్ల వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నాకు కూడా భయంగానే ఉంది. ఇప్పటికే చాలా సమయం అయింది. ఇంతవరకు రాలేదంటే ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు బాబు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అవును బ్రో, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదని నాకు అనిపిస్తుంది. హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, నేను డాక్టర్ కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈ టైంలో ఫోన్ చేశారు? మా ఇంట్లో ఉండే సీత మీకు తెలుసు కదా, తను హాస్పిటల్ నుంచి బయలుదేరింది. కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. కొంచెం మీరు వెతికి పెట్టాలి సార్. ఎస్ సార్, మిస్సింగ్ కేసు నోట్ చేసుకుని ఇప్పుడే అందరినీ అలర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.